విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు, ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉంది తెలుసుకునే ముందు గ్రహ సంచారం అనేది ఎక్కడెక్కడ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. గురువు వృషభ రాశిలోను, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతు, తుల వృశ్చిక రాశుల్లో రవి యొక్క సంచారం, శుక్రుడు ధనస్సు రాశిలో, బుధుడు వృశ్చిక రాశిలో, శని వక్రగతిలో కుంభరాశిలో, రాహు మీన రాశిలో సంచారం చేస్తాడు. మరి వీళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది సింహరాశి వాళ్ళందరికీ కూడా చూసుకునేటట్లయితే, సింహరాశి వాళ్ళకు పంచమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం, ప్రేమించిన యువతి యువకులకు కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే శుభ కార్యక్రమాల్లో సంపూర్ణంగా పాల్గొంటారు వీళ్ళు. సంపూర్ణంగా పాల్గొనటమే కాకుండా ఈ శుక్రుడు యొక్క సంచారం వల్ల బంధుమిత్రులతోటి ఆనందంగా ఉండటం, సంగీత సాహిత్యాల సభలకు వెళ్ళటం, సమావేశం కావటం, భార్య బిడ్డల మూలకంగా కూడా సుఖము సౌఖ్యము అనుకూలంగా ఉంటా, అనుకూలమైన ప్రయాణాలు, శత్రు జయము, వ్యవహారంలో ఎందు జయము, సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రశ్నలు, శుభవార్తలు, ప్రియమైన మాటలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ మాటలు కాకుండా నూతన వ్యక్తులతో పరిచయం, అంటే ఎమినెంట్ స్కాలర్స్తో బాగా పరిచయం, దాయాదాలతోటి కొంత విరోధ భావాలు ఉంటారు. అలానే అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళకి బాగా చక్కగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సింహరాశి వాళ్ళకి పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల సంతానం మూలకంగా కూడా కొన్ని శుభవార్తలు, సంతానం డెవలప్మెంట్ చెందుతున్నారనే కొన్ని వార్తలు జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అక్టోబర్ 15 వరకు కూడా రవి ఎక్కడ ఉంటాడంటే మనకి సింహము, అలానే కన్య, తుల, వృశ్చికం. అంటే తులారాశిలో ఏదైతే తృతీయ స్థానం రవి యొక్క సంచారంలో ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఉద్యోగంలో ముందుకు రాణించటం ఒకటి, దానివల్ల ఏదైతే మంచి వ్యాపారాలు ఉద్యోగాలు చేయాలని కొంత ఆలోచనలు అభిప్రాయాలు, ఉద్యోగంలో కొన్ని ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రయాణాలు చేయటం, ప్రయాణాల వల్ల లాభం కలిగటం, చికాకులు ఉంటున్నా కూడా అనుకూలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ప్రయత్నం చేయాలిగా, ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది అక్కడ. అంటే రవి వల్ల మంచి జరుగుతుంది. దాని తర్వాత ఇక ఆరోగ్య పరిస్థితులని మనం చూసుకున్నాం అనుకోండి, సింహరాశి వాళ్ళకి వచ్చే వ్యయ స్థానంలో కుజుడు. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉండకూడదు. అంటే అతివేగం అనేది పనికిరాదు. చికాకులు, నమ్మిన వారే మోసం చేయటం, ధనం ఖర్చు పెట్టుకోవటం అనేది కొంత తగ్గించుకోవాలి. అలా రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, నిర్మాణం చేపట్టే విషయాల్లో కానీ, భూ సంబంధమైన వ్యవహారాల్లో కూడా తొందరపడి ఎవరిని నమ్మకూడదు. అంటే నమ్మినట్టు మాత్రమే నటించాలి కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు. పరిపూర్ణంగా నమ్మటం వల్ల కూడా కొద్ది ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి కానీ బట్ ఎవరిని కూడా తొందరపడి నమ్మకూడదు. ప్రమాదాలు, శరీరం రుగ్మతలు, దురదలు, అలానే బీపీలు పెరగటం, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. అందరూ కాదు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. అది కుజుడి యొక్క ప్రభావం వల్ల. ద్వితీయంలో కేతు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యలో కొంత చికాకులు రాకుండా, అంటే భార్యాభర్తల మధ్యలో బాగుంటారు కానీ ఏదో రకంగా చిన్న చిన్న విషయాలు కూడా తగ్గించుకొని ముందుకు వెళ్ళటం మంచిది. ధనం అనేది బాగా కలిసి వస్తుంది కానీ అతిగా ఖర్చు పెట్టుకోకూడదు. పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు వెళ్తారు. గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కూడా బాగా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చతుర్థ స్థానంలో బుధుడు వల్ల నూతన వ్యాపారాలు కొనసాగించవచ్చు, వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు, కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధాన్య లాభము, అలానే ధాన్య లాభంతో పాటు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కూడా కొంత అనుకూలంగా జరిగే అవకాశం ఉంటాయి. వ్యాపార పరంగా మటుకు బుధగ్రహం అనేది బాగుంది కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అలాంటి విషయాలు ఏం ప్రాబ్లం లేదు. దాని తర్వాత సప్తమ స్థానంలో శని యొక్క సంచారం. అంటే సప్తమ స్థానంలో శని యొక్క సంచారం అంటే రెట్రోగ్రేడ్ చేసింది కాబట్టి షష్టమ స్థానం యొక్క స్థితి ఏర్పడుతుంటుంది.
దానివల్ల ధనధాన్య లాభం, ఆరోగ్యపరంగా ఉండటం, అలానే అన్ని పనులు కూడా సక్సెస్ కావటం, ప్రతి పని కూడా విఘ్నం లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు అష్టమ స్థానం రాహు యొక్క ప్రభావం వల్ల కూడా కొంత అనుకున్న పనులన్నీ కూడా కొద్దిగా లేట్ జరుగుతాయి, కానీ పరిపూర్ణంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంత విరోధ భావాలు రాకుండా, మనస్పర్ధలు రాకుండా కాపాడుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గురువు దశమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉంటాడో, ఆ దశమ స్థానంలో గురువు వల్ల వృత్తిపరంగా అవార్డులు, సన్మానాలు, రివార్డులు, అనుకూలంగా ప్రయాణాలు చేయటం, శత్రువుల మీద జయం చేయటం, వ్యవహార సంఘంలో గౌరవ మర్యాదలు, శుభవార్తలు, ప్రియమైన మాటలు వినటం, నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు, అలానే దాయాదులతోటి కొంత అన్నదమ్ముల పిల్లలతో కొంత విరోధ భావాలు కలుగుతాయి. నమ్మిన వారి వల్ల కూడా కొంత మోసపోవడం జరుగుతుంది. అందరినీ నమ్మకూడదు ఇందా చెప్పినట్టుగా. ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. కొంత విసుగు, అలసట, ఆయాసం, ప్రయాసం జరుగుతుంటుంది. కాబట్టి దీన్ని మనం కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే సరిపోతుంది. ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచిది గురుగారు ఈ రాశి వారు? వీళ్ళు ముఖ్యంగా ధనం బాగా కలిసి రావడానికి యక్షాయ కుబేరాయ వైశ్రుణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వ అనే మంత్రాన్ని, దాంతోపాటు కుజుడి యొక్క ప్రభావం తగ్గటానికి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, రాహుకాలంలో దీపం పెట్టడం, ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చక్కగా మంగళవారం రోజున కుజవారం ఉంటుంది. ఆ కుజవారంలో 27 కానీ 54 కానీ 108 సార్లు కానీ చదవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు. మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.